పోరాడే నాయకుడు. అలాంటి నాయకులు పొంగునూరు నుంచి వస్తున్నారు. దీనికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గత 40 సంవత్సరాలుగా ఎక్కడ కానీ కనీసం ఒక బీసీ నాయకుడు వచ్చి ప్రోగ్రాం చెయ్యాలి అనుకుంటే ఎన్నోసార్లు ఈవెన్ హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నా సరే చెయ్యలేని స్థితికి వచ్చారు. అలాంటి స్థితిలో ఉన్నా సరే చిత్తూరు జిల్లాలో బలంగా జనసేన గళాన్ని వినిపించడం జరిగింది. సో అలా చేస్తున్న క్రమంలో సామాజికంగా ఆర్థికంగా ఏ విధంగా ఎవరైనా సరే నేను లీడర్ అని వస్తే మొట్టమొదటగా మొక్క టైంలోనే తుంచేసే విధంగా పెద్దిరెడ్డి కార్యక్రమం ఉండేది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే పెద్దిరెడ్డి పాపాలకి చరమ గీతం పాడుతూ ఈరోజు మొట్టమొదటగా ఈ సభని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక మనం మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పొంగునూరు లాంటి బలమైన నియోజకవర్గం చేస్తున్నామంటే ఇది రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఇంకా బలంగా ముందుకు వెళ్లే విధంగా కూడా వెళుతుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా పొంగునూరు నియోజకవర్గం చూస్తే గత కొన్ని రోజులుగా అటవీ భూముల్లో అవుతేనేమి మనుషులను అవుతేనేమి రాక్షసంగా రౌడీయిజంగా ఫ్యాక్షనిజంగా వీళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్న వాళ్ళందరికీ ఈరోజు స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా సంఖ్యలు తీర్చుకొని మీరందరూ ఈ సభకు రావడాన్ని నేను సాదర స్వాగతం ఇస్తున్నా. అలాగే మనమందరం కూడా రానున్న రోజుల్లో ఒక బలమైన సమాజం వైపు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాల కోసం పవన్ కళ్యాణ్ గారు వినిపిస్తున్న బలమైన గొంతుకి మనందరం కూడా తను వేసే ప్రతి అడుగులో మనమందరం కూడా ఒక చిన్న సైజు ఇసుక రేణువులాగా ఉండి మనందరం కూడా ముందుకు వెళ్ళాలని మన అన్నయ్య కొనిదెల నాగబాబు గారు వచ్చారు. ఇలాంటి వస్తున్న తరుణంలో మనందరం కూడా రానున్న రోజుల్లో బలంగా ఈ యొక్క అరాచక శక్తులకి మనల్ని అణిచివేస్తున్న విధానాలకి చరమ గీతం పాడుతూ ఈరోజు పొంగునూరులో ఈ సభ నిర్వహించుకోవడం చాలా గొప్పగా ఉంది. ఒక చిత్తూరు జిల్లా బిడ్డగా రాయలసీమ ముద్దు బిడ్డగా నేను చాలా గర్విస్తున్నా. ఎందుకంటే 40 సంవత్సరాలుగా పాపాలు చేస్తూనే ఉన్నాడు పెద్దిరెడ్డి. ఈ పెద్దిరెడ్డి పాపాలకి చరమ గీతం పాడే విధంగా జరుగుతుందని కూడా కానీ నేను ఆశిస్తున్నా. అలాంటి నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారు చిన్నారాయలు గారు వచ్చి చేస్తున్నారు. మనమందరం కూడా కానీ వాళ్ళు చేస్తున్న కృషిని వారు చేస్తున్న కృతిని మనందరం కూడా ముందుకు తీసుకువెళ్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ రానున్న రోజుల్లో పొంగునూరు గడ్డ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉండే విధంగా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ అదేవిధంగా ఈ భారీ బహిరంగ సభలో ఇలాంటి ఒక మంచి పండుగ వాతావరణంలో 40 సంవత్సరాల పెద్దిరెడ్డి రాజకీయ ప్రస్థానానికి చరమ గీతం పాడుతూ ఈ రోజు తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పది. అదిగో మనం ఎదురు చూస్తున్నటువంటి మహానేత తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి అహర్నిశలు శ్రమించే శ్రామికుడు, పేదల పక్షాన నిలబడే ప్రేమికుడు, జనసేన అంటే నా ఇంటికి సంబంధించిందని, జనసేన అంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక జాతీయ పతాకమని భావించినటువంటి కొనిదెల నాగబాబు గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేస్తున్నారు. సో గట్టిగా దయ ఉంచి ఒకసారి అందరూ జై జనసేన, జై జనసేన. నాకు చక్కటి ఒక్కరికి ఇక మేనేజ్మెంట్ కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కొనిదెల నాగబాబు అన్నయ్య గారికి సాదర స్వాగతం తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇవాళ మనం చూస్తున్నటువంటి శుభ తరుణం రానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మన భారత రాజ్యాంగంలో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో సువర్ణ అక్షరాలతో రాయగలిగినటువంటి ఒకే ఒక పార్టీ
జనసేన. చూడు సిద్ధప్ప, సింహం చూడ్డానికి నాలాగే ఉంటుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే తత్వంతో, ప్రజా సమస్యలను ఎదిరించే నైజంతో మీకోసం, మీ అందరి సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి సారథిగా నిలబడి ఇవాళ రాష్ట్రంలో భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత 100% రాజకీయ